ముంబైని ఓడించిన పాండ్యా ఇదే ప్రూఫ్. ఇది నిజమే ఫ్రెండ్స్. ఎందుకంటే 20th ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్ అయితే వేస్ట్ అనిపించింది అనమాట. ఎంఎస్ ధోని 3 సిక్స్లు బ్యాక్ టు బ్యాక్ 3 సిక్సెస్, ఒక డబుల్. ఓవరాల్గా చూసుకుంటే అదే ఓవర్లో 4 కూడా వచ్చిందన్నమాట. మొత్తానికి అయితే లాస్ట్ ఓవర్లో 26 రన్స్ ఇచ్చారనమాట మన హార్దిక్ పాండ్యా కెప్టెన్. ఎంత చెత్త బౌలింగ్ అంటే అసలు 20th ఓవర్ అతను గేమ్ అంత మంచి బౌలర్ అయితే ఓకే, నీ పైన నీకు కాన్ఫిడెంట్ ఉంటే ఓకే. నార్మల్ బౌలర్, ఒక ఆల్రౌండర్ ప్లస్ బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండు వేగల సత్తా ఉన్న ఆల్రౌండర్, నేను కాదన్నాంలే. కానీ ఆకాష్ మధ్వాల్ లాంటి పేసర్ మంచి బౌలింగ్ అటాక్ ఉండి కూడా తనకి కాకోకుండా తినే స్వతహాగా వచ్చి అన్ని పరుగులు పిండించి పీచ్ చేశారని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడారు. ఒక్క రోహిత్ శర్మ ఒక్కడే, మిగతా వాళ్ళు ఎవరు కూడా సహకరించలేదు. అలాంటి టైంలో లాస్ట్కు చివరికి 20 రన్స్ తర్వాత ఓడిపోయింది అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎంతసేపటికి ఒకటే కొడతారు చెప్పండి. కాబట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కానివ్వచ్చు, తన ఆటతీరు కానివ్వచ్చు, బ్యాటింగ్లో కూడా 2 పరుగులు చేసినాడు. 6 బంతులు ఆడి 2 పరుగులు చేసినాడు. బౌలింగ్లోనే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అసలు కొంచెం కూడా తనకు ఏమి ఇది లేదు. మళ్ళీ చాలా స్మైలీగా నవ్వుతూ ఉన్నాడు. తనకి కొంచెం కామెడీ అయిపోయింది అనమాట క్రికెట్ అంటే. సో నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ హార్దిక్ పాండ్యా బిహేవియర్. ఇప్పటి వరకు ఆడిన మ్యాచెస్ 6 మ్యాచెస్లో కూడా నాకు ఏమాత్రం తన ఇంపాక్ట్ కనిపించలేదు ముంబై ఇండియన్స్ టీం పట్ల. సో నాకైతే వేస్ట్ అనిపించింది అనమాట. అతను కెప్టెన్సీ ఇచ్చి కూడా వేస్ట్. సో ముంబై ఇండియన్స్ ఒక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, బుమ్రా వీళ్ళే ఆడుతున్నారు తప్ప కనీసం హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ ఇన్నింగ్స్ కానివ్వచ్చు, లేకపోతే కెప్టెన్సీలో మార్పులు కానివ్వచ్చు, ఏమీ తను అసలు జీరో నాలెడ్జ్ అనమాట. సో ఏమన్నంటే గుజరాత్ టైటన్స్ పక్క బాగా ఆడారు కదా అని అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. గుజరాత్ టైటన్స్ పక్క ఆడినప్పటికీ తనేం పెద్దగా రాణించిందేం లేదు. మొత్తం ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్ సూపర్ ఉండడం వల్ల రాణించారు. ఇట్స్ ఓకే. ఎనీవే మొత్తానికైతే రోహిత్ శర్మ శతకం వృధా అయిపోయిందనమాట. కొంతమంది ఏమన్నారంటే రోహిత్ శర్మ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తను మ్యాచ్ను ఓడిపించాడు, తన సెంచరీ కోసం సెల్ఫిష్గా బ్యాట్ చేశారంటున్నారు. అరే బాబు, సెల్ఫిష్గా బ్యాటింగ్ చేస్తే తను అంత ఫీల్ అయిపోడు. 100 కొడతానే బ్యాట్ కూడా పైకి అవుతుంది. మీరు గమనించారా? అతను సెల్ఫిష్ బ్యాట్స్మెన్ కాదండి. అతను ఏంటంటే సెల్ఫ్లెస్ బ్యాట్స్మెన్. ఓకే, ఎవ్వరు లేని పక్షంలో తను ఒంటరి పోరాటం చేశాడనమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ అంత రన్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా హార్దిక్ పాండ్యా 2 రన్సే కొట్టారు. షమర్ జోసెఫ్, మన రోమరియా షెఫర్డ్, దాని తర్వాత టిమ్ డేవిడ్ అందరూ కూడా అంతంత మాత్రమే. కానీ ఒక్క రోహిత్ శర్మ మాత్రం విరుచుకుపడి ఆడాడనమాట. సో కాబట్టి తన ఒక్క సహాయం ఉన్నా సరే ఖచ్చితంగా మ్యాచ్ విన్నింగ్ చేసేటాడు. ఎనీవే మొత్తానికైతే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఎన్ని ఘోరాలు చూస్తున్నామంటే, హోమ్ గ్రౌండ్ వాంకనే గ్రౌండ్లో ఓడిపోయినాము. చివరికి లాస్ట్లో వచ్చినటువంటి ధోని దగ్గర కొట్టించి మ్యాచ్ మొత్తం ఓడిపించాడు. ఇదైతే కన్ఫర్మ్. సో మ్యాక్సిమం పర్సన్స్ ఇదే నమ్ముతున్నారు. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, అలా నిన్న బౌలింగ్ లైనప్ మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే రోహిత్ శర్మ సెంచరీ మీకు ఏమనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.